నమస్కారం నిర్భయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్లను ఎస్పీలను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో న్యూమోకాల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్. నెలల చిన్నారికి జగన్ సమక్షంలో వ్యాక్సిన్. ఆంధ్రప్రదేశ్ కళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గా హేమమాలిని రెడ్డి ప్రమాణ స్వీకారం. మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని హామీ. రఘురామకృష్ణంరాజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాడు. ధ్వజమెత్తిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోలాం నాయుడు తాండాలో రైతు తన సాగు భూమిలో మొక్కజొన్న పంటతో పాటు గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న పంట పొలాలపై ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారన్న పక్క సమాచారం మేరకు పంట పొలంపై దాడి చేసి గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సోమ్లా నాయక్ తాండా సమీపంలో ఉన్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్నతో పాటు అంతర్ పంటగా సాగు చేస్తున్న 193 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశామని అన్నారు. గంజాయి మొక్కలను సాగు చేస్తున్న హత్యా నాయక్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు, కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని, సాగు చేసే వ్యక్తుల వివరాలను తమకు అందజేయాలని అన్నారు. సమాచారం చేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈరోజు బాన్సువాడ మండల్ సోమ్లా నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని అవుట్స్కట్స్లో అటవీ ప్రాంతము దగ్గర అవుట్స్కట్స్లో అక్రమంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే నమ్మదగ్గ సమాచారం మేరకు మా ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ బాన్సువాడ స్టాఫ్ నేను తర్వాత ఎస్ఐ దయాసాగర్, సిబ్బంది శ్రీకాంత్, నాగరాజు, దరిసింగ్ మొదలైన వ్యక్తులము ఇటు ప్రదేశంలో రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొక్కజొన్న పంటలో మధ్యలో ఈ గంజాయి మొక్కలను సాగు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. సాగు చేయబడి ఉన్నాయి. వీటి మొక్కలకు సంబంధించి ఇటు పొలం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి పక్క పొలాలను వాళ్ళని ఎంక్వైరీ చేయగా రామావత్ హడియా సన్ ఆఫ్ రాజు అనే వ్యక్తి ఇటు పొలాన్ని సాగు చేస్తున్నట్టు, ఈ పొలంలో అతను ఈ గంజాయి మొక్కలు గింజలు జల్లి గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే అక్కడే లోకల్ పంచ్ల ఆధ్వర్యంలో మొక్కలను పీక్పిచ్చి మొత్తం లెక్కించగా దాదాపు 193 గంజాయి మొక్కలు ఉన్నాయి. ఇటు మొక్కల్లోంచి శాంపుల్స్ తీసి మిగతా మొక్కల్ని అక్కడనే ధ్వంసం చేయడం జరిగింది. ఈ విధంగా అక్రమంగా ఈ గంజాయి మొక్కలను సాగు చేస్తున్నటువంటి రామావత్ హడియా సన్ ఆఫ్ రాజు నాయక్, రెసిడెంట్స్ ఆఫ్ సోమ్లా నాయక్ తండా బాన్సువాడ మండల్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేయడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎడపల్లి మండలం జాన్కంపేట నవీపేట్ ప్రధాన రహదారి డివైడర్ మధ్యన నుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్న ఒక్క నిమిషం అన్న హరితహారంలో భాగంగా ఈరోజు జాన్కంపేట నుంచి రైపేట వరకు స్థానిక ఎమ్మెల్యే గారు షకీల్ భాయ్ గారి సూచనల మేరకు మరి ఈరోజు ఇక్కడ డివైడర్లో కొత్తగా ఏర్పాటు చేసిన డివైడర్లో
3,500 చెట్లు ఈరోజు నాటడం జరుగుతూ ఉంది. మీ అందరూ తెలుసు కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకునే హరితహారం మరి చాలా మటుకు ఈరోజు సక్సెస్గా నడుస్తూ ఉంది. మరి వాతావరణంలో సమతుల్యం పాటిస్తూ మరి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ఇచ్చడానికి కావచ్చు, పాడి పశువులు పంటలు మంచిగా సమృద్ధిగా పొందడానికి కావచ్చు, మరి చెట్లు ఎంతో దోహదపడతాయని చెప్పి కోరుకుంటూ మరి మేము మా నూనె తరఫు నుంచి మరి 3 సంవత్సరాలుగా ఈ సంవత్సరం మరి దగ్గర కోటిన్నర రూపాయలు వెచ్చించి మా నూనె పరిధిలోని అన్ని గ్రామాలకు రెవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, ఈరోజు డివైడర్లో కావచ్చు, మనం హైదరాబాద్లో రోడ్లు కావచ్చు, ఆర్మూర్ రోడ్ కావచ్చు, మేము చాలా వరకు మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. ఈ ప్రోగ్రామ్కి మా పిలుపు మేరకు ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా జడ్పీ చైర్మన్ విఠలన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, రజితారి గారికి, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, స్థానిక కార్పొరేటర్లకు, స్థానిక సర్పంచ్ల గారికి, మరి మండల నాయకులకు, మా అడ్వైజరీ కమిటీ అందరికీ ఈరోజు నుడా ఆధ్వర్యంలో జాన్కాపేట నుంచి నవ్పేట పెట్రోల్ బంక్ వరకు 3,500 చెట్లు నాటడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నేను కూడా అధ్యక్షుల గారికి, వారి డైరెక్టర్స్కు, మా వైస్ చైర్మన్, మా డైరెక్టర్స్, మా జడ్పీటీసీ, సర్పంచ్ అందరి తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా ఈ అవకాశం 31 వరకు ఉంది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచు, మరి దీనికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరొకసారి పేరు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హరితహారం. భవిష్యత్తు సవాళ్లను అధిగమించే క్రమంలో విద్యావేత్తలు, సమాజం నడుమ అవగాహన అవసరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం బుధవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో విజయవాడ రాజ్భవన్ నుంచి గౌరవ గవర్నర్ వెబినార్ విధానంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా విద్య సాధికారత ధ్యేయంగా ప్రత్యేకంగా వారి కోసమే ఏర్పాటైన ఈ సంస్థ తగిన పరిజ్ఞానం, నైపుణ్యం పెంచుకుంటుందని అన్నారు. రచయిత్ర లలిత కుమారి ఓల్గాకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. విజయవాడ రాజ్భవన్ నుంచి గవర్నర్, వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొనగా తిరుపతి ప్రాంగణం నుండి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉపకులపతి ఆచార్య డి జమున తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ను వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. నెలల చిన్నారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పీసీవీ వ్యాక్సిన్ వేశారు. పిల్లలలో న్యూమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటి వరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్నారు. కొత్తగా ఇస్తున్న న్యూమోకోకల్తో కలిపి 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. The performance secretariat staff and volunteer staff, how are they performing? You should also incorporate an SOP to gauge their performance of duties so that you can counsel them when you go there that this is the shortage, this can be improvised further. Ani aspects me the kuda collectors and joint collectors and municipal commissioners and POITDAs and sub collectors can also counsel them. Then also when you go there for inspection, please make sure that the grievance number is properly displayed or not. Grievance number display anedi one aspect. Aithe the other thing is rejection list and the reasons. That is also a very important aspect. On what grounds has the applicant been rejected? You also need to see that. ఈ సందర్భంగా కరోనాపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడారు. గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా మనం కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలని అన్నారు. కోవిడ్తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రికవరీ రేటు 98.63%. వీక్లీ పాజిటివిటీ రేటు 2.07% ఉన్నప్పటికీ మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. Daily new cases coming up, almost 1300 range leki పడిపోయినప్పటికీ కూడా జాగ్రత్తలు తప్పదు. ఇవన్నీ
పాజిటివ్ అంశాలు అయినప్పటికీ కూడా ప్లీజ్ స్టే ఆన్ యువర్ టోస్. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అన్నది ఆ గైడ్ లైన్స్ అన్నది ప్లీజ్ మేక్ షూర్ దట్ దే ఆర్ స్ట్రిక్ట్లీ అడ్హియర్డ్ టు, బీ ఇట్ wearing of masks కానీ, be it penalties on shops and establishments violating the guidelines gani, restrictions on gatherings, especially pellila season kabatti 150 people daka restrict chese paristhitini kuda you need to make sure that they're properly adhered to. But you also need to monitor the progress of PSA plans coming up in the private sector also, especially 100 beds and above. అక్కడ ఖచ్చితంగా పిఎస్ఏ ప్లాంట్ ఉండడము, డి టైప్ సిలిండర్స్ ఉండడము, ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబిలిటీలో ఉండడము, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవైలబుల్గా ఉండడము, ఎస్పెషలీ దీస్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాటి మానిటరింగ్ కూడా జాగ్రత్తగా కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బికాస్ రఘురామకృష్ణంరాజు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ద్వారా మీడియా ద్వారా చేసే తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కొంతమంది నాయకులు వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతిలో పావులుగా మారి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు మరి ఏ అంశాన్ని పడితే ఆ అంశాన్ని కోర్టుల ద్వారానో లేదా రాజకీయ పరంగానో లేదా మీడియా ద్వారానో మాట్లాడుతూ తానేదో వాళ్ళ ముందుకు కాపాడుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒకటే లక్ష్యం, ఎవరు ఎన్ని రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలినా, ఎవరి డైరెక్షన్ లో ఎవరు మాట్లాడినా స్పష్టం. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి పార్టీ సింబల్ మీద గెలిచాడు. పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న వ్యక్తి అయినప్పుడు కూడాను నాయకత్వానికి సపోర్ట్ గా ఉండాలి. వైఎస్ఆర్ పార్టీ ద్వారా గెలిచి పార్టీ ఆది నాయకత్వంపై బురద చల్లటం సంస్కారం కాదని అన్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేసి ఆయన ద్వారా గెలిచి ఇవాళ వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ నాయకత్వాన్ని ప్రశ్నించే స్టేజ్లో వెళ్ళడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మగా మారి నువ్వు కోర్టుల ద్వారా ఏదేదో సాధించాలి చేయాలని చెప్పి తాపత్రపడటం అనేటువంటి సరైన విధానం కాదు. ఎప్పటికైనా ఆయన పద్ధతులు మార్చుకుని మరి ఒక పద్ధతిగా ప్రయాణం చేస్తే రాజకీయ రంగాల్లో కూడా ఒక గౌరవం విలువ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. జగన్ బెయిల్ పిటిషన్పై తుది తీర్పును సిబిఐ కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 15న తీర్పు ప్రకటిస్తామని కోర్టు స్పష్టం చేసింది. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై కూడా నేడు వాదనలు ముగిశాయి. దీంతో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్, జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఒకేసారి తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఇరు పిటిషన్లపై తీర్పులు ఇస్తామని పేర్కొంది. రమ్య హత్య ఘటనలో స్పందించిన పోలీసుల తీరు అద్భుతమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఇద్దరు ఎస్పీలు ఆరిఫ్ హాఫీజ్, రూరల్ ఎస్పీ విశాలిగున్ని రమ్య హత్య కేసులో కీలకంగా వ్యవహరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవార్డులు వచ్చే విధంగా సిఫార్సు చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ వెల్లడించింది. इतने शॉर्ट टाइम के अंदर में एक्यूज्ड को अरेस्ट किया, उनके ऊपर पीओ एक्ट, प्रिवेंशन ऑफ एट्रोसिटी एक्ट लगाया और विशेष रूप से सोशल वेलफेयर डिपार्टमेंट प्रिंसिपल सेक्रेटरी ने उनका तत्वावधान में इतने जल्दी सारे के सारे कॉम्पेंसेशन उन लोगों को दे दिया. ये इतने शॉर्ट टाइम में एक्यूज्ड को अरेस्ट किया और दो जो पुलिस अधिकारी गुंटूर रूरल एसपी एंड गुंटूर टाउन एसपी अंडर सुपरविजन ऑफ द डीआईजी गुंटूर एरिया, अरे एडमिनिस्ट्रेशन एक होके एक्यूज्ड को जिस तरीके के ट्रैक किया और घेर लिया और उनको अरेस्ट भी किया, और सबसे बड़ी बात है जो इस लोगों को इतने जल्दी शासन भी दे दिया. ये देश के लिए, सारे देश के लिए एक मैसेज होना चाहिए. आंध्र प्रदेश गवर्नमेंट ने जो काम किया है करना ही चाहिए. నిందితులను అరెస్టు చేయడం, అతనిపై తక్కువ వ్యవధిలో ఛార్జ్ షీట్ వేయడం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. దిశ యాప్ను ప్రతి మహిళ విద్యార్థిని డౌన్లోడ్ చేసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కావటి जिस घटना इतने जल्दी इतने फास्ट किया है वो देश के लिए एक अनुप्रेरणा बनेगा. और हम लोग इस घटना के लिए जिस आधिकारिक लोगों ने इतना अच्छा काम किया, कमीशन का तरफ से जरूर इन लोगों को अवार्ड भी दिलाने की हम लोग सिफारिश करेंगे. और उसके बाद जब गुंटूर प्रशासन का बाहर साइड में बहुत सारे ऑर्गेनाइजेशन हम लोगों को मिलने आया, इस बात भी हम लोग अभी इधर का चीफ सेक्रेटरी और सारे आधिकारिक लोगों ने बात किया है.
जिस तरीका से आप लोगों ने ये काम करके दिखाया, इसमें गवर्नमेंट का जो एटीट्यूड अनुसूचित जाति वर्गों को लोगों का ऊपर इसका हित में काम करने का जो मनोभाव है ये स्पष्ट है। దిశ యాప్ను ప్రతి మహిళ విద్యార్థిని డౌన్లోడ్ చేసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు సంపత్ నగర్ శివాలయం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సచివాలయ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి డౌన్లోడ్ చేయించి మహిళలకు విద్యార్థినులకు రక్షణగా తోడుగా ఉండే దిశ యాప్ను గురించి ప్రచారం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 16, 17వ వార్డుల వాలంటీర్లు మహిళలు పాల్గొన్నారు. ఆ టైంలో మా అమ్మ ఫోన్ చేసి 2 నిమిషాలు మా 2 నిమిషాలు ఉన్నతో మళ్ళీ మాట్లాడతాడా, బాత్రూంలో మాట్లాడతాడా, వంటగదిలో మాట్లాడతాడా, ఎక్కడ మాట్లాడతాడో కూడా అమ్మాయి మాట్లాడుతున్న అబ్బాయి మాట్లాడాలని చూసేటువంటి పరిస్థితి తల్లిదండ్రులు దయచేసి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా దిశ యాప్ కూడా ఈరోజు మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చూస్తున్నాము అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా తప్పకుండా స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, తప్పకుండా 100% ఉంటాయి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి. పెరిగిందో ఎంత లాభం ఉందో ఆ టెక్నాలజీ వల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. బుధవారం గుంటూరులోని మహిళా ప్రాంగణంలో రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి హేమ మాలిని రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో హేమ మాలిని రెడ్డి పార్టీకి అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అన్నారు. అనంతరం హేమమాలిని రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దలి గిరిధర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొని చైర్మన్ కు అభినందనలు తెలియజేశారు. ఈరోజు శ్రీమతి బల్లాడ హేమమాలిని రెడ్డి సోదరిమణి హేమమాలిని రెడ్డికి ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కోఆపరేటివ్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేసిన సందర్భం ఎంతో నమ్మకంతో మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి హేమమాలిని రెడ్డి గారికి పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న అడుగులో అడుగు వేస్తూ వాళ్ళకి అండగా ఉన్నటువంటి కుటుంబం, జగనన్న నమ్ముకున్న వారికి ఎవరికి గౌరవానికి లోపం ఉండదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుర్తించి ఈవేళ ఈ పదవి వాళ్ళకి కట్టబెట్టినందుకు నేను హృదయపూర్వకంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేదంటే ఇక 4 మంచి పనులు చేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వానికి, పార్టీకి ఒక మంచి పేరు తీసుకొచ్చే క్రమంలో మీరందరూ కూడా కార్యోన్ముఖులు అవుతారని చెప్పని భావిస్తూ ఈ సందర్భంగా మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యత చేపట్టినటువంటి సోదరిమణి హేమమాలిని రెడ్డి గారికి, అలాగే ఇప్పుడే నేను విజయవాడలో లేబర్ మరి కార్పొరేషన్ కార్మిక శాఖకు సంబంధించి చైర్మన్ గా చేసినటువంటి మరి లీలావతి గారికి మీరందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారికి, అలాగే విజయసాయి రెడ్డి గారికి, సజ్జల గారికి, అలాగే సుబ్బారెడ్డి గారికి, అలాగే మా లోకల్ ఎమ్మెల్యేస్ కు, అలాగే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ కు అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరు సపోర్టివ్ గా ఉంటారని కూడా కోరుతున్నాను. మా కార్పొరేషన్ ముందుకు తీసుకుని వెళ్తారు మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను అనుకుంటున్నాను. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేతపూరి కాలనీలో ప్రభుత్వ పథకమైన నేతన్న నేస్తం 3వ దఫా నిధులు విడుదల కాలేదని, అర్హులైన మాకు పథకం అందనివ్వటం లేదని గ్రామ వాలంటీర్లు అడ్డుకుంటున్నారని చేనేత కార్మికులు నిరసన తెలియజేశారు. మామూలుగా 1 సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం భార్య చనిపోయింది.
చనిపోతే తర్వాత రేగెత్తి వేసుకొని మళ్ళీ 2వ సంవత్సరంలో వచ్చింది. నేను మొదటి నుంచి మొత్తమే వేసుకున్నాను. ప్రస్తుతానికి తాగుకు అది వల్ల ఖాళీగా ఉందని చెప్పేదాన్ని వరి చేసేసి అది ఖాళీ మొక్క అని చెప్పి వాళ్ళు 10 సంవత్సరం తీసేశారు, ఈ సంవత్సరం తీసేశారండి. అది ఎందుకని అంటే ఈ సంవత్సరం నీకు పోటల్లో పనికి వెళ్తున్నావు, నువ్వు మొగ్గం నేర్తేనే నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. మేడం గారు చెప్పిందంట, మోడీ మేడం గారు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని వ్యాపారం చేశారండి. కొన్ని సంవత్సరం పేర్లు వచ్చినాయి, అన్నీ చేశారు. ఫోటో తీశారు, వేలు ముద్ర వేయించుకున్నారు, అన్నీ చేశారు. పేరు తీసేశారు. తెల్లారి మా మీటింగ్ కాడికి వెళ్ళేటారు. మాకు 2 సార్లు నేతన్న నేస్తాం డబ్బులు పడ్డాయి. 3వ ట్రిప్పు ఏలు ముద్ర వేయించుకుంటే ఫోటో తీసుకెళ్ళింది మొక్కం కన్నెలు పెట్టి. వెళ్ళి అడిగితే డబ్బులు మీ పేర్లు అయితే వచ్చినాయి, నేను తీసేసాను. అదే అంటే మీ ఆయన కరెంటు పనికి వెళ్తాడు, నువ్వు మగ్గం నేయమని చెప్పారు అన్నారు. అంటే మగ్గం నేనే నేసేది, మా ఆయన కాదు. మరి మా పేరు లిస్టులో వచ్చిన పేరు ఎందుకు తీసేశారు అంటే, మీ తీసేసాను, కావాలనే తీసేసాను, మీకు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మాట్లాడింది. ఎవరంటే మౌనిక మేడం. మౌనిక మేడం ఇప్పటికి ఎన్నిసార్లు పోయాను, అన్నిసార్లు అదే మాట గట్టిగా మాట్లాడుతున్నాను, అసలు బయటికి పో అని చెప్పి నెట్టేసింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు గుర్తించి మాకు తగు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నాకు గతంలో 2 సార్లు మగ్గం డబ్బులు వచ్చినాయి. ఈసారి కూడా వాలంటీర్ కూడా నాకు అలాగే ఫోటో తీసినాక మామూలుగా మళ్ళీ ఎంక్వైరీకి ఒకసారి వచ్చారు. నేను వెళ్ళాను, ఏందమ్మా అని అడిగా. ఏందమ్మా నా పేరు తీసేసావమ్మా నువ్వు, నా పేరు లేదు కదమ్మా అని అడిగాను. అసలు నువ్వు నేసే మగ్గమే నువ్వు అది నేసే మగ్గం లాగుందా అని నన్ను అడిగింది. అమ్మ నేసేది ఉందో లేదో అనేది నువ్వు ఊళ్ళో విచారించుకో, ఎవరైనా విచారించుకో, లేదు 10 మందిని అడిగి కనుక్కో, 10 మంది కనుక్కొని చెయ్యి. అయితే నేను వెరిఫై చేస్తాను, ఆఫీస్ తీసుకొస్తాను, నేను వెరిఫై చేపిస్తాను అని. అక్రమ ఆదాయానికి ఆశపడి ప్రభుత్వ నిషేధిత గుట్కాలు అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చేబ్రోలు ఎస్ఐ కోటేశ్వరరావు స్పష్టం చేశారు. చేబ్రోలు మండలంలో ఇటీవల అక్రమ మద్యం, నిషేధిత గుట్కాలు, పేకాట స్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అరాకొర అక్రమ ఆదాయానికి ఆశపడి పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధితులు కావద్దని హెచ్చరించారు. ఇటీవల చేబ్రోలు మండలంలో నిషేధిత గుట్కాలు, అక్రమ మద్యం మరియు పేకాట స్థావరాలపైన పోలీసు వారు దాడులు చేసి అక్రమంగా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా వచ్చే చిన్న చిన్న ఆదాయాలకు ఆశపడి పోలీసు వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాలి. ప్రకాశం జిల్లా చీరాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిందేశ్వర ప్రసాద్ మండల్ 103వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ రోజు మనం రిజర్వేషన్లు అనుభవిస్తున్నామంటే బీసీ మండల్ పుణ్యమే. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా బీసీలు ఉన్నత స్థితిలో ఉండాలని అన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిలో మనల్ని నియమించారని తెలిపారు. అమ్మాయి తట్లే కొంచెం బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తాడేపల్లి సీఎం నివాసం వద్ద ఆక్రమణ ఇళ్ల కూల్చివేతపై ఇటీవల నిరసన తెలిపిన శివశ్రీ సోదరుడు అనిల్ కుమార్ తక్కెలపాడు వద్ద అనుమానాస్పద మృతి చెందాడు. అనిల్ కుమార్ మృతదేహం స్వస్థలం కుంచనపల్లి. కేసు నమోదు చేసి ఆసుపత్రికి తరలించిన తాడేపల్లి పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాల ఫీజును ఖరారు చేస్తూ జీవో నెంబర్ 54ను విడుదల చేసిందని ఇంటర్మీడియట్ బోర్డు గుంటూరు ప్రాంతీయ సంచాలకులు ఎస్ రామచంద్రరావు తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అండ్ రెగ్యులేటర్ కమిటీ సుమారు 2 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మరియు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఫీజు స్ట్రక్చర్ని 3 భాగాలుగా పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే కళాశాలల ఫీజునుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి ఫీ స్ట్రక్చరు జూనియర్ ఇంటర్ విద్యార్థులకి గ్రామ పంచాయతీల్లోనూ అంటే రూరల్ ఏరియాలో ఉండేటటువంటి ప్రాంతాల్లో సైన్స్ విద్యార్థులకి 15,000 గాను, ఆర్ట్స్ విద్యార్థులకి 12,000 గాను నిర్ణయించడం జరిగింది.
అదేవిధంగా మున్సిపాలిటీస్లోనికి వచ్చేటప్పటికి సైన్స్ విద్యార్థులకి 17,500, ఆర్ట్స్ విద్యార్థులకి 15,000గా నిర్ణయించడం జరిగింది. కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో సైన్స్ విద్యార్థులకి 18,000, 20,000, ఆర్ట్స్ విద్యార్థులకి 18,000గా ఫీజు నిర్ణయించడం జరిగింది. ఇది కేవలం ఇంటర్మీడియట్ విద్యని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు మాత్రమే. పొన్నూరు పట్టణంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. పట్టణంలోని సచివాలయాల పరిధిలో ప్రజలకు 100% వ్యాక్సినేషన్ వేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సచివాలయ పరిధిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 18 సంవత్సరాలు నిండిన 700 మందికి వ్యాక్సినేషన్ వేశారు. డాక్టర్ బాబురావు మాట్లాడుతూ తల్లిదండ్రులు 18 సంవత్సరాలు దాటిన పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఎస్వి మాధవిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈ స్థానంలో పి జాషువా బదిలీ కాగా మాధవరెడ్డి గత 2 సంవత్సరాలుగా రాజ్భవన్లో గౌరవ గవర్నర్కు 8B క్యాంపు ఏడీసీగా విధులు నిర్వహించారు. మన పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్రజాధనం వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన వాటిలో సజెషన్స్ కానీ ఇవన్నీ ప్రధానమైన డిపార్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్ని ఇంకొద్దిగా మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఈ జిల్లాలో అటువంటి ఏమన్నా కరప్షన్ అలిగేషన్స్ కానీ నిర్మూలించే ప్రయత్నం చేసే విధంగా ముందుకెళ్లే బాధ్యతను నేను తీసుకొని మంచి పేరు తెచ్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని కందుకూరు మాజీ శాసనసభ్యులు మరియు బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు దివి శ్రీరామ్ అన్నారు. దివి శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివి శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు విసుగు చెందారు. రాబోయే కాలంలో బాపట్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరపోతుందని ఆయన అన్నారు. బాపట్ల తెలుగుదేశం ఇన్ఛార్జి నరేంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల మీద పోరాడటానికి, మంచి పనులు చేయటానికి ఈ వేదికలో మనందరం కలవాలని కోరికతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే ప్రతి మంగళవారం కూడా కొన్ని గ్రామాలను పిలిచి ఆ ఊళ్ళో పరిస్థితులు ఏంటి, ఆ ఊళ్ళో రాజకీయాలు ఏంటి, ఆ ఊళ్ళో కులాలేంటి, ఓట్లు ఏంటి, మనం టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఎలా గెలవాలి అనే వాటి మీద కూడా ఒక పర్యవేక్షణ, ఊరు ఎలా ఉంది, ఊళ్ళో సమస్యలు ఎలా ఉన్నాయి, మన పార్టీ ఎలా ఉంది, మన పార్టీలో లాస్ట్ టైం ఏమేమి తప్పులు జరిగినాయి, ఈసారి ఎలా చేస్తే ఆ తప్పులు జరగకుండా ఉంటాయి, ఎవరిని దగ్గర తీసుకోవాలి, ఎవరి పాత్రలు ఏంటి, ఆ ఊరు ఒక్కో ఊళ్ళో ఒక్కో రాజకీయం ఉంటుందండి. ఆ ఊరిని బట్టి, ఆ రాజకీయాన్ని బట్టి మన తెలుగుదేశం పార్టీ అక్కడ ఎలా నడిపించాలి అనే గ్రామ పార్టీ వాళ్ళతో కలిసి గ్రామ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో అగ్రికోల్డ్ బాధితులు జగన్ ఫోటోకి పాలాభిషేకం నిర్వహించారు. నియోజకవర్గంలో 8,205 మంది 20,000 లోపు అగ్రికోల్డ్ బాధితులకు డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేక వెంకట అప్పారావు మాట్లాడుతూ సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. ప్రైవేటు కంపెనీలు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మీరు అగ్రికోల్డ్ కట్టుకున్న వాళ్ళు బాధపడబాకండి, నేను మీకు భరోసాగా ఉంటానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. బాధలు ఉన్నారు కొంతమంది, ఇల్లు కట్టుకుంటానని దాచుకుంటాను ఉన్నారు కొంతమంది. ఎంతమంది అంగారు మీరు బాధపడద్దు, మీకు కట్టిన డబ్బులన్నీ మీకు అప్పు చెప్తాను అని ఆయన మనకి పాదయాత్రలో హామీ ఇచ్చారా లేదని చేస్తున్నారు. ప్రతి ఇంటికి లబ్ధి ఇస్తున్నారు, లబ్ధి పొందేలాగా చేస్తున్నారు. అందుకే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను కూడా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన గౌరవనీయులు నూజివీడు టౌన్లో 1339, నూజివీడు మండలంలో 1404, ఆగిరిపల్లి మండలంలో 2297 బండి, ముసునూరు మండలంలో 1643 బండి అమ్మ, చాట్రాయ మండలంలో 1442 మంది బండి, మొత్తం 8,205 మందికి బండి. నూజివీడు నియోజకవర్గంలోనే పోయినసారి కూడా 8,000 మంది పడిపోయి ఉంటాయి. కానీ ఏంటి ఇప్పుడు బండి మళ్ళీ 8,200 చూసుకోండి, 8,205 మంది పడి చూసారా. ఇంతమందికి వేయటమంటే మన నూజివీడు నియోజకవర్గంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎంత ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారంటే ఈ లెక్క కూడా మనం
కోట్లాది రూపాయలు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో న్యూమోకాల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్. నెలల చిన్నారికి జగన్ సమక్షంలో వ్యాక్సిన్. ఆంధ్రప్రదేశ్ కళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గా హేమమాలిని రెడ్డి ప్రమాణ స్వీకారం. మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని హామీ. రఘురామకృష్ణంరాజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాడు. ధ్వజమెత్తిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.